ఆషాఢ మాసమే అమ్మ రేణుకా అందమైన తల్లివే అమ్మ రేణుకా ఆషాఢ మాసమే అమ్మ రేణుకా అందమైన తల్లివే అమ్మ రేణుకా ఏకువలో నా గోదారి ఎరుపెక్కింది ఆ ఎరుపేమో గోరింట పంటయ్యింది ఏకువలో నా గోదారి ఎరుపెక్కింది ఆ ఎరుపేమో గోరింట పంటయ్యింది పండిన చేతికెన్నో సిగ్గులొచ్చి ఆహా సిగ్గంత చీర కట్టింది చీరలో చందమామ ఎవరమ్మ ఆ గుమ్మ సీతమ్మ రామ చక్కని సీతకి అరచేత గోరింట ఇంత చక్కని చుక్కకి ఇంకెవరు మొగుడంట రామ చక్కని సీతకి పుడతవి పునరేలు విడిచిన పుడమియల్లుడు రాముడే ఎడమ చేతను శివుని విల్లును మాసంలో సీజనల్ వ్యాధులు ప్రబుతాయని ఒంట్లో వేడి ఎక్కువ అవుతుంది అని ఆ సందర్భంగా ఒంట్లో ఉన్న వేడిని తీయడం కోసం మైదాకులు పెట్టుకుంటారు పూర్వం నుండి వస్తుంది హాయ్ ఆషాఢ మాసం వర్షాకాలం స్టార్టింగ్ లో వస్తుంది కాబట్టి అంటువ్యాధులు వస్తాయి కాబట్టి ఇది మైదాక్ అనేది యాంటీబయాటిక్ గా పనిచేస్తుంది కాబట్టి అందరం ఆషాఢ మాసంలో మైదాక్ పెట్టుకోవాలి మేము 8 years నుంచి ఎవ్రీ ఇయర్ పెట్టుకుని ఈ ఫెస్టివల్ జరుపుకుంటున్నాం ఆషాఢ మాసంలో పెట్టుకోవచ్చు మళ్ళీ ఎప్పుడైనా కూడా పిల్లలకైనా మనకైనా ఒంట్లో హీట్ తీసేస్తుంది అందువల్ల కూడా గోరింటాకు చాలా మంచిది కాబట్టి ప్రతి సంవత్సరం మేము చేసుకుంటాం ఈ వేడుక చాలా హ్యాపీగా ఉంది అందరం కలిసి గోరింటాకు సెలబ్రేషన్ చేసుకుంటున్నాం మేము అందరం కలిసి ఆషాఢ మాసంలో 8 సంవత్సరాల నుండి అంటే నేను 3 సంవత్సరాలు అయింది కిట్టిలా చేరి అప్పటి నుండి చేసుకుంటున్నాం చాలా సంతోషంగా ఉంటుంది మేము ఒక పండగలాగా తీసుకుంటాం పండగ అనేది ఆడవాళ్ళకి చాలా ఇష్టమైన పండగ కాబట్టి మేము కలర్ఫుల్ గా అందరం ఆడవాళ్ళం కలిసి ఇలా సంతోషంగా చేసుకుంటాం ఆషాఢం అంటేనే గోరింటాకు గోరింటాకు అంటేనే ఆషాఢం ఆడవాళ్ళందరికి ఇష్టమైన పండగ గోరింటాకు పండగ గోరింటాకు అనేది ఎట్లా వచ్చిందంటే పార్వతీదేవి తను చిన్నపిల్ల ఉన్నప్పుడు తనకు అంటే ఆడవాళ్ళకు వచ్చేది ఉంటుంది తను పెద్ద మనిషి అయినప్పుడు ఆ డ్రాప్ ఎట్లా వచ్చిందో తనకు తెలియదు ఆ విషయం అదొక దగ్గర డ్రాప్ పడుతుంది రెడ్ కలర్ దానివల్ల అక్కడ ఒక చెట్టు మొలిసి దానివల్ల గోరింటాకు అన్న పేరు వచ్చింది దానికి ఎవ్రీ మంత్కి ఒకసారి జాయిన్ అవుతుంటాము కానీ ఈసారి ఆషాఢ మాసంలో ట్వైస్ అవుతుంది 2 సార్లు అవుతుంది అందరం మంచిగా కలర్ఫుల్ శారీస్ తోటి చాలా సంతోషంగా హ్యాపీగా ఒకరికొకరు ఎలాంటి బాధలున్నా మర్చిపోయి ఇది జరుపుకుంటున్నాం. అసలు ఎంత ఇష్టమో ఆషాఢ మాసంలో కూడా ఆడవారికి గోరింటాకు అంటే అంత ఇష్టం. మైదాకు వండితే మంచి మొగుడు వస్తాడు. మైదాక్ అంటే నాకు చాలా ఇష్టం. చిన్నప్పటి నుండి నేను మైదాక్ నాకు మంచిగా ఎర్రబెట్టి మా ఆయన కూడా చాలా మంచిది.